హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరైతే ఈ ఐబిల్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూశారు కదా. మేమైతే నెక్స్ట్ వీడియోలో దీన్ని ఆన్ చేసి హోల్స్ వేసి చూపిస్తామని చెప్పాం కదా. ఇప్పుడైతే మేము మా గోల్డ్ ప్లే బటన్, సిల్వర్ ప్లే బటన్, అలాగే మాకు వచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే అక్కడక్కడ మొత్తం టోటల్ గా అయితే దీంట్లో మనకు డ్రిల్ మిషన్ ఉంది. అది చూడండి, మనకి మిషన్ తో అయితే హోల్స్ వేస్తాం. హోల్స్ వేసి వాటిని అయితే అన్ని సెట్ చేస్తాం. మీకైతే కొన్ని హోల్స్ వేసినప్పుడు వీడియో చూపిస్తాం. హోల్స్ మొత్తం అయిపోయిన తర్వాత మా గిఫ్ట్లు మొత్తం ఎలా సెట్ చేసాము, ఎక్కడెక్కడ పెట్టామనేది మీకు టోటల్ అయితే చూపిస్తాం. ఓకేనమ్మా? ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఇక్కడ హోల్ వేస్తున్నాను. ఇక్కడ మధ్యలో ఓకే ఫ్రెండ్స్, అందరం అయితే సక్సెస్ఫుల్ గా అయింది. ఇప్పుడైతే నట్ అయితే ఫిట్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, నిన్ననైతే మేమైతే డ్రిల్లింగ్ వేసాం కదా ఫోటోల కోసం. ఆ డ్రిల్లింగ్ మిషన్ అయితే చాలా బాగా ఉంది. అదైతే చాలా బాగా పనిచేసింది. మా డాడీ నేనైతే వేసాం కదా, మీకు ఒకటైతే చూపించాము ఎగ్జాంపుల్ గా. డ్రిల్లింగ్ చేసేసరికి రాత్రి బాగా అయింది, నైట్ అయింది కాబట్టి వీళ్ళిద్దరైతే అలసిపోయారు. అక్కడితో ఆ వీడియోనైతే చేయలేదు. అవైతే ఇప్పుడు ఆ డ్రిల్లింగ్ చేసిన దగ్గర మేమైతే ఏం పెట్టామనేది మీకైతే చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే మా ఇంట్లో అంటే ఇప్పుడు మా ఇంట్లోనైతే చిన్నగా హోమ్ టూర్ లాగా చేస్తున్నాము. అంటే మేము డెకరేటింగ్ వస్తువులు ఏమేమి పెట్టామో చూపిస్తాము. ఇంకా కూడా పెట్టేది ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఎంతవరకు పెట్టాము అనేది ఫస్ట్ వచ్చుడుతోనే ఇది ఆల్రెడీ చూసారు. ఇదైతే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బాగుంది అని అయితే అందరూ అంటున్నారు. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బుద్ధుడు. అది కూడా మీరు చూసేశారు. ఇక్కడనైతే బుద్ధుడు అయితే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నిన్ననైతే మేమైతే పెట్టిన మెయిన్ ఐటమ్స్ వచ్చేసి మా టీవీ యూనిట్ దగ్గరనైతే పెట్టేశాము. ఇక్కడే కదా డ్రిల్లింగ్ చేశారు, నైట్ అలసిపోయేసి ఆపేశారు. అవైతే చూడండి అక్కడ ఏమేమి పెట్టారనేది చూసారా. మేము ఎన్నో రోజులుగా దాచి పెట్టుకున్నామా, ఎంతో ఇష్టమైన మా ఆయన సాధించిన ఐటమ్స్ అయితే అలా పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన తెలుగు లేటెస్ట్ ఆల్ మెయిన్ ఛానల్ ది సిల్వర్ ప్లే బటన్ 1,00,000 సబ్స్క్రైబర్స్ అయినాక వచ్చింది. ఫస్ట్ వచ్చిన సిల్వర్ ప్లే బటన్ అది. చూడండి, ఇది వచ్చేసి మన గోల్డ్ ప్లే బటన్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినాక వచ్చింది మన మెయిన్ ఛానల్ తెలుగు లేటెస్ట్ ఆల్ కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన సెకండ్ ఛానల్ ని తెలుగు లేటెస్ట్ ఆల్ బ్లాగ్స్ కి 1,00,000 సబ్స్క్రైబర్స్ అయినాక వచ్చేసింది సిల్వర్ ప్లే బటన్. సెకండ్ సిల్వర్ ప్లే బటన్. చూడండి, ఇది వచ్చేసి గోల్డ్ ప్లే బటన్ మన తెలుగు లేటెస్ట్ ఆల్ బ్లాగ్స్ కి మిలియన్ గోల్డ్ ప్లే బటన్ సెకండ్. అది మాకు 2 గోల్డ్ ప్లే బటన్, 2 సిల్వర్ ప్లే బటన్. అలాగే 3వ ఛానల్ కూడా 1,00,000 సబ్స్క్రైబ్స్ అయిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ వచ్చింది మను బ్లాగ్స్ కి. ఇది మొత్తానికి అయితే మా దగ్గర 3 సిల్వర్ ప్లే బటన్స్, 2 గోల్డ్ ప్లే బటన్స్ అయితే వచ్చాయి. చూసారు కదా, వీటినైతే అలా పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే మేమైతే ఒక వినాయకుడిని అయితే పెట్టాము. చూసారు కదా, అవైతే అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇక్కడికి వచ్చాయి. ఇంక ఇక్కడ పెట్టడానికి ఇలా ఖాళీగానైతే వదిలేయము. ఇది ఇక్కడ ఏం పెడదాం అన్నది సస్పెన్స్, మీకు తర్వాత చూపెట్టి చెప్తాము. అది ఇక్కడైతే వినాయకుడు అయితే పెట్టేశాము. చూడండి, అలాగే మనకు వచ్చిన మెడల్స్ కరాటేలో ఇది సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లో వచ్చిన గోల్డ్ ప్లే బటన్ కరాటేలో ఫస్ట్. అలాగే ఇది బ్రౌన్ మెడల్, ఇది కూడా కరాటేలోనే వచ్చింది. 2 వచ్చినాయి. ఇవి
బ్రౌన్స్ రెండు వచ్చినాయి, ఇది ఒకటి గోల్డ్ ఒకటి వచ్చింది, బ్రౌన్ ఇది ఒకటి ఉన్నా అక్కడ ఒకటి ఉంది. చూసారు కదా, కరాటిలో అయితే 3 మెడల్స్ వచ్చాయి మా మనకి. చూడండి. ఇదైతే సిల్వర్ ప్లేట్ కాదు, నాకు గోల్డ్ ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ అదే అలవాటాయి, అదే చెప్తున్నాను. కానీ సిల్వర్ మెడల్ మనకైతే ఇది యూకేజీ ఉండేటప్పుడు డ్రాయింగ్ లో సిల్వర్ మెడల్ అయితే సాధించాడు. చూసారు కదా మనకు. చూడండి, అలాగే ఇంకొక గోల్డ్ మెడల్ అయితే ఉంది, అది కూడా వస్తుంది. మొత్తానికైతే 4 మెడల్స్ అయితే వచ్చాయి, 1 డ్రాయింగ్ 3 కరాటే. అలాగే ఇదైతే చాలా చాలా గ్రేట్. పినాకిని మీడియా వాళ్ళు మా మనుకు అయితే హైదరాబాద్ కి పిలిచి ఈ అవార్డు అయితే ఇచ్చి సన్మానం అయితే చేశారు. వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. ఇదైతే ఇది వచ్చేసి మా అక్కది, మొన్న 10th లో ఎక్కువ మార్కులు వచ్చినందుకు ఇచ్చారు. 565 వచ్చినందుకైతే ఇచ్చారు. చూడండి. ఓకే, చూసారు కదా ఇన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనైతే నా బొమ్మలు అయితే పెట్టాను. బొమ్మలంటే ఇది జీప్, మిలిటరీ జీప్, ఇది క్రేన్ లారీ, ఇది టిప్పర్ లారీ, పెద్ద టిప్పర్ లారీ, చిన్న టిప్పర్ లారీ, ఇలా అయితే మా మను పెట్టుకున్నాడు. చూసారు కదా ఇవి వరుసగా ఎలా బాగున్నాయో. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనైతే మా ఫ్యామిలీ ఫోటోలు అయితే పెట్టుకున్నాము. ఇదైతే మా గృహప్రవేశం రోజు మాకే తెలియకుండా మా ఫ్రెండ్ వాళ్ళైతే తీసుకొచ్చి ఇచ్చారు. చాలా బాగుంది కదా, అందుకోసం ఇక్కడ పెట్టాము. చూడండి. అలాగే ఇది ఇక్కడ రాధాకృష్ణవి. చూసారు కదా, ఇంకా చాలా చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉన్నది కదా. ఇదైతే మాకు చాలా ఇష్టము. చూడండి, ఇది మీరు ఆల్రెడీ చూసుంటారు. రాధాకృష్ణుడి ఇదివరకే చూసారు, కానీ ఇది ఎప్పుడు చూసినా అప్పటికప్పుడు కొత్తగానే కనబడుతుంది. చాలా బాగుంది. ఓకే, చూసారు కదా ఈ ఫ్రేమ్స్ అయితే ఎలా ఉన్నాయి అనేది. చూడండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడనైతే ఇంకొకటి మీకైతే ఎగ్జాంపుల్ గా చూపిస్తాం కదా నిన్ననైతే, అదే ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇదినే ఫిక్స్ చేసాము మేమైతే. చూసారు కదా, ఇదైతే అన్ని దేవుళ్ళు అయితే ఈ ఫ్రేమ్ లో కనపడతారు. అది వెంకటేశ్వర కళ్యాణం ఫోటో, చాలా బాగుంది కదా. చూడండి. నెక్స్ట్ వచ్చేసి మా దేవుని రూమ్ లోనైతే ఇంకొక ఫోటోనైతే ఉంది. చూసారు కదా, పైన అయితే వెంకటేశ్వర్లు అలా పెట్టేసాము. చాలా అందంగా ఉంది. అలా పెట్టిన తర్వాత ఆ గోడకి చాలా బాగా సెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా చాలా అందంగా చాలా బాగున్నాయి. మాకైతే చాలా నచ్చేసాయి. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాము. ఇంకా చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. అవి వీలైన కొద్దీ మేమైతే ఎక్కడ సెట్ చేయాలనేది చూసుకుంటూ సెట్ చేస్తారు మా మను ఉన్న వాళ్ళ డాడీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.